సంప్రదాయ టపాసులపై మోజు తగ్గుతూ ఉంది. హరివిల్లులా రంగులు పంచేవి ఒక్కసారి అంటిస్తే 100 సార్లు పేలే వాటిపై జనం మొగ్గు చూపుతూ ఉన్నారు. అందుకే ఫ్యాన్సీ బాణసంచా షాపుల ముందు జనం క్యూ కడుతూ ఉన్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి అరుణ్ మరిన్ని డీటెయిల్స్ ని మనకు అందిస్తారు. దివాళీ సందడి మొదలైంది. క్రాకర్స్ అమ్ముకునేందుకు ఇప్పటికే షాపులు ఏర్పాటు చేశారు. దివాళీ సందడి కోసం పూర్తి స్థాయిలో వెరైటీ క్రాకర్స్ని అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం మార్కెట్లో ఉన్నాం. చూడొచ్చు, క్రాకర్స్ మార్కెట్లో ఎక్కడ చూసినా వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి ఉన్నటువంటి వెరైటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే రేట్లు గతంతో ఉన్న రేట్ల పరిస్థితి ఎలా ఉంది, వెరైటీస్ ఏమున్నాయి? గతంతో పోలిస్తే ఇప్పుడైతే ప్రజెంట్ రేట్లు మరీ అంతే ఎక్కువేం పెరగలేదు. 5% అట్లా పెరిగింది. మనకు కొత్తది వచ్చి లిటిల్ స్టార్ ఒకటి, స్పార్క్లర్ ఒకటి 50 సెంటీమీటర్ బై 100, ఇంకొకటి చిన్మున్ ఒకటి. చిన్మున్లో పెన్సిల్స్ వచ్చినాయి అండ్ ఫ్లవర్ పాట్స్ కూడా వచ్చినాయి. అవి కొత్త వెరైటీస్ వచ్చినాయి. మనకు కామెంట్స్ కూడా కొత్తగా వచ్చినాయి. కొద్దిగా 2 కామెంట్ 4 కామెంట్ అలాంటివి, బాంబ్స్, క్యాట్ బాంబ్స్ కానీ ఇలాంటివి వచ్చేసాయి. అంటే ఫ్లవర్ పాట్స్లో చున్మున్ అని ఒకటి కొత్తది వచ్చింది. ఫ్లవర్ పాట్స్లో మళ్ళీ ఇందులో ట్వింక్లింగ్ స్టార్స్లో కూడా చున్మున్ అని ఒకటి వేరే వెరైటీ వచ్చింది, చూపిస్తాము. అండ్ ఫ్లవర్ పాట్స్ కాదు, ఇది స్పార్క్లర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీ ఒకటి వచ్చింది. ఇట్ ఈస్ లాంగెస్ట్ స్పార్క్లర్స్ అవి. అండ్ దీంట్లో బాంబ్స్లో మళ్ళీ డబుల్ క్యాట్ డీలక్స్ అని ఇది ఒకటి వచ్చింది. ఇది దీస్ ఆర్ స్పార్క్లర్స్. ఇవి పెద్ద విందాక చెప్పాను కదా, దిస్ ఈస్ ద న్యూ ప్రోడక్ట్ దిస్ టైమ్. స్పార్క్లర్స్ అంటే ఇది అంటే చేతులు కాలకుండా చిన్నపిల్లలకు కూడా ఇట్ ఈస్ గుడ్. అండ్ 5 పీసెస్ ఉంటాయి ఇందులో. సో ఇంచెస్ 50 సెంటీమీటర్స్ అని ఉంది. ఇది 50 సెంటీమీటర్స్. ఇందులో 5 ఉంటాయి పెద్దవి. అవేంటండి మరి పెద్దగా ఉన్నాయి? ఫ్యాషన్ దీస్ ఆర్ ఫ్యూజన్. ఇవి షార్ట్స్ అంటారు కదా, మల్టీ షార్ట్స్, 240 షార్ట్స్ అని. ఒకటేసారి ఇట్ ఈస్ ఏరియల్ వ్యూ ఉంటుంది. ఇది ఒక్కసారి మనం బర్స్ట్ చేస్తే పైకి 120 టైమ్స్ కానీ 240 టైమ్స్ కానీ పైన ఏరియల్ వ్యూ ఉంటుంది. అది 5% లేబర్ ఛార్జ్ పెరగడంతో రేట్లు మాత్రం గతంతో పోలిస్తే చాలా పెరిగినమాట వాస్తవమే అని ఒప్పుకుంటున్నా. బిజినెస్ మాత్రం చాలా డల్గా ఉంది. రేట్లు పెరగకపోయినా కొనేవారి సంఖ్య మాత్రం చాలా తగ్గుతుంది అని చెప్పేసి ఈ అమ్మకందారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. దీపావళి వేళ క్రాకర్ల కొనుగోళ్లు పీక్ స్టేజ్ లో ఉండాలి, కానీ సీన్ అలా కనిపించడం లేదు. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అంటున్నారు వ్యాపారులు. కలకల్లాడాల్సిన బాణసంచా షాపుల దగ్గర జనం పెద్దగా కనిపించడం లేదు. పెరిగిన రేట్లు, సెలవులు లేకపోవడం దీపావళి షాపింగ్ పై ఎఫెక్ట్ చూపించినట్లుగా కనిపిస్తోంది. టపాసుల అమ్మకాలు ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. చాలా మంది కూడా గతంలో లాగా కాకుండా సాంప్రదాయక టపాసుల కంటే ఫ్యాన్సీ ఐటమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాటిని అందుబాటులో ఉంచేలాగా చేశారు. తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు షాట్లు ఒకేసారి కాలుస్తే పైకి వెళ్ళి దాదాపు 500 షాట్లు పేలేలాగా ఇప్పుడు ప్యాకింగ్ అందుబాటులోకి వచ్చాయి. ఏ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఈసారి మార్కెట్లో ఉన్నాయో ఇక్కడ షాప్లో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఏ వెరైటీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మనకు వచ్చేసి ఈసారి పనోరామా ఒకటి 500 సెకండ్స్, ప్లస్ మన ఓ కల్కత్తా వచ్చేసి 500 షార్ట్స్, ఇంకా స్వీట్ 16 అని చెప్పేసి ఇలాంటి ఎన్నో ఐటమ్స్ చాలా వచ్చాయి ఈసారి మనకు మార్కెట్లో. సో ఇంకా ఇక్కడ మా దగ్గర చాలా ఫ్యాన్సీ ఐటమ్సే, కార్పొరేట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా అడుగుతారు కాబట్టి సో మేము అన్నీ ఇంకా వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఈసారి తీసుకొచ్చినాం అన్నమాట. ఫ్యాన్సీ అంటే ఏంటి ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారడైజ్ 250 ఉన్నది. సో అది 250 షార్ట్స్. మళ్ళీ ఫెంటాస్టిక్ 36 అని ఉన్నది అది, ప్లస్ సర్వమంగళం శుభమంగళం 1000 షార్ట్స్, 500 షార్ట్స్. ఇట్లాంటి అంటే కనీసం ఇది ఎట్లుంటే ఒక 10 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పైన డిస్ప్లేయింగ్ ఉందన్న చాలా మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అలాంటి ఈసారి తీసుకొచ్చినాం మేము మంచి. అంటే ఈసారి రేట్ల పరిస్థితి ఎలా ఉందండి? యాక్చువల్గా చూస్తే ఈసారి రేట్ల పరిస్థితి కొంచెం హై ఉన్నాయి. అంటే లైక్ పోయినసారికి ఈసారికి కొంచెం ఇన్ఫ్లేటెడ్ అయినాయి కొంచెం రేట్లు. సో కస్టమర్లు కూడా కొంచెం చాలా అంటే కొంచెం ఇక ప్రతిసారి ఎంఆర్పి మీద ఇంత, ఎంఆర్పి మీద అంత అన్నట్టు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎంఆర్పితోని. సో ఈ ఎంఆర్పి రేట్లు పెంచుతలేరు కానీ కస్టమర్ మాత్రం పర్సంటేజ్ ఎక్కువ అడుగుతుంది. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ వరకు మీరు మార్జిన్ పెట్టుకున్నారు?
మేమంటే మార్జిన్ అంటే ఎంఆర్పి మీద అయితే మేము అసలు సేల్ చేయము. యాక్చువల్లీ మా పడ్డ రేట్ మీద ఒక 10% 15% కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం మా మెయింటెనెన్స్ కాస్ట్ అది ఇది పోయినాక కొంచెం మిగిలేటట్టు యూజువల్గా సేల్ చేస్తాం మేము. సో కానీ కస్టమర్స్ అడుగుతుంటారు, కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఇదే మేము. చిన్నపిల్లలకు సంబంధించిన వెరైటీ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? చిన్నపిల్లలకు సంబంధించి టవర్ పాట్ అని ఒకటి కొత్తది వచ్చింది మా దగ్గర. అది ఒక సింగిల్ ఫ్లవర్ పాట్, అది ఒక 15 ఫీట్ హైట్ వెళ్తుంది. ఒక అట్లీస్ట్ ఒక 30, 40, 60 సెకండ్స్ వరకు 40 to 50 సెకండ్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. దాన్ని చాలా బాగుంది అది ఐటమ్. ఇంకా మన ట్రై కలర్ అని వచ్చింది. ఇది షాప్ వాళ్ళు చెప్తుంది. ప్రస్తుతానికి ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా, తాత్కాలికంగా కొన్ని సాంప్రదాయక ఐటమ్లు కూడా అందుబాటులో ఉంచారు. రేట్లు మాత్రం గతంతో పోలిస్తే కొంత హైక్ ఉన్నమాట వాస్తవమైన. మిగిలిన అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఈసారి రేట్లు పెరిగాయి. దాంతో కొంత జనం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. కెమెరా రత్నబాబుతో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్.